నమస్తే, వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. నేను సంగీత. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరాంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ మద్దతు పలికారు. ఏపీలో అరాచక పాలనకు టీడీపీ శ్రీకారం చుట్టిందని, అలాగే వైసీపీ కార్యకర్తల హత్యలు, హత్యాయత్నాలు, ఆస్తుల విధ్వంసాలు తదితర ఘటనలను నిరసిస్తూ ఢిల్లీలో జగన్ నేతృత్వంలో ధర్నా చేపట్టారు. ధర్నాకు అఖిలేష్ యాదవ్ తో పాటు మరికొందరు ఇతర పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందంటూ పలు వీడియోలు, ఫోటోలను అఖిలేష్ కు జగన్ చూపించి వివరించారు. వైసీపీ కార్యకర్తలను నడి రోడ్డుపై చంపడాన్ని వీడియోలో చూసి అఖిలేష్ ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు కావాల్సింది చేసుకోవడానికి చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. చంద్రబాబు సర్కార్ మొదటి చివరి ప్రాధాన్యం రాజధాని అమరావతి. ఈ విషయం కేంద్ర బడ్జెట్ లో 15,000 కోట్ల అప్పు మంజూరు ఏర్పాట్లే నిదర్శనం. తన ప్రభుత్వ ప్రతిపాదనల మేరకే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించినట్టు చంద్రబాబు చెప్పారు. కేవలం రాజధాని నిర్మాణానికి వివిధ సంస్థల ద్వారా 15,000 కోట్లు సమకూరుస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ లో ఉత్తరాంధ్రకు మరోసారి మోసం జరిగింది. ఏపీకి తలమానికమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఉపసంహరించే విషయంలో ఒక్క మాట కూడా కేంద్రం చెప్పలేదని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ని స్ట్రాటజీ సేల్ నుండి పక్కకు తప్పించినట్లు ప్రకటించలేదని గుర్తు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఎక్కడా అనే ప్రశ్న సోషల్ మీడియాను ఊపేస్తోంది. కొన్ని రోజులుగా బైడెన్ కనిపించకపోవడంతో కొంతమంది రెచ్చిపోతున్నారు. తమ వ్యాఖ్యలతో కాకరేపుతున్నారు. బైడెన్ అదృశ్యం సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. దీంతో వైట్ హౌస్ వెంటనే స్పందించింది. అధ్యక్షుడు కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడని, వాస్తవానికి ఇప్పుడు ఆ లక్షణాల నుండి కూడా ఆయన బయటపడ్డారని తెలిపింది. ప్రస్తుతం అధ్యక్షుడు తన బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపింది.